నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. విద్య అమ్మకానికి, వైద్యం అమ్మకానికి, మరి ప్రజాస్వామ్యం కూడా అమ్మకానికేనా? ఒకప్పుడు విద్యా హక్కు, నేడు విద్యా వ్యాపారం. ఒకప్పుడు వైద్య సేవ, నేడు వైద్యం బిజినెస్. ఒకప్పుడు రాజకీయాలు ప్రజాసేవ, నేడు రాజకీయాలు పెట్టుబడి. ఇది అభివృద్ధా, లేక భవిష్యత్తు తరాలపై జరుగుతున్న ఆర్థిక దాడి? వైద్యం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? పేదవాడి పిల్లవాడు డాక్టర్ కావాలంటే అప్పు చేయాలి. పేదవాడు ఆసుపత్రికి వెళ్తే ఇల్లు అమ్ముకోవాలి. ఇది సంక్షేమ రాజ్యమా లేక కార్పొరేట్ రాజ్యమా? ఎడ్యుకేషన్ ఈజ్ ఆన్ ఫర్ సేల్, హెల్త్ కేర్ ఫర్ సేల్. రేపు డెమోక్రసీ గోరా ఫర్ సేల్ అని బోర్డు పెట్టే రోజులు రాకూడదు. ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పిల్లలు చదివే రోజు వస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమ్మెల్యేలు చికిత్స తీసుకునే రోజు వస్తే అప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది. మీడియా పాత్ర. కొన్ని మీడియాలకు నిజం అవసరం లేదు, టీఆర్పీ రేటు వస్తే చాలు. ప్రజల సమస్యలు వార్తలు కావు, నాయకుల ఫోటోలు వార్తలు అయ్యాయి. ఒకప్పుడు పత్రికలు విజ్ఞానం ఇచ్చేయి, నేడు కొన్ని మీడియా విభజనను అమ్ముతున్నాయి. ప్రజల మెదళ్లను మత్తెక్కించే మీడియా మత్తు పదార్థాల కంటే పెద్ద ప్రమాదకరం. యువత భవిష్యత్తు కోసం పోరాడాలి, నాయకుల భవిష్యత్తు కోసం కాదు. జెండా మోయడం కంటే కుటుంబ బాధ్యతలను మోయడం గొప్పది. నాయకుడు మారినా నీ జీవితం మారకపోతే ఆ రాజకీయ భక్తి నీకెందుకు? నీ తల్లిదండ్రులను నీ కోసం కష్టపడుతున్నారు, నువ్వు ఎవరి కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నావు? రాజ్యసభ రాజకీయాలు. పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన కార్యకర్తలకు అవకాశం లేనే లేదు. కానీ కోట్ల రూపాయలు ఉన్నవారికి రాజ్యసభ సిద్ధంగా ఉంది. పార్టీలకు సేవ చేసే వారి కంటే పార్టీలకు డబ్బు ఇచ్చిన వారికి విలువలు పెరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కార్యకర్తలకు జై కొట్టే హక్కు మాత్రమే, నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? దేవాలయాల అంశం. దేవాలయాలు రాజకీయ కేంద్రాలు కావు, ఆధ్యాత్మిక కేంద్రాలు. దేవాలయ ఆస్తులు భక్తుల విశ్వాసం, వాటిని పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే వారి కంటే దేవాలయాలను కాపాడివారే నిజమైన భక్తులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కావలసింది ఉచిత నాణ్యమైన విద్య, కావాల్సింది అందరికీ అందుబాటులో వైద్యం, కావాల్సింది యువతకు ఉపాధి, కావాల్సింది రైతుకు గౌరవం, కావాల్సింది దేవాలయాలకు పరిరక్షణ, కావాల్సింది ప్రజాస్వామ్యానికి విలువ. ప్రశ్నించే యువత కావాలి, బానిస యువత కాదు. ఆలోచించే సమాజం కావాలి, అరిచే సమాజం కాదు. భవిష్యత్తు కోసం నిలబడే తరం కావాలి, భ్రమల కోసం జీవితాలను పాడు చేసుకునే తరం కాదు. విద్య ఉచితం చేయలేని పాలకుడు భవిష్యత్తును నిర్మించలేడు. వైద్యం అందరికి అందించలేని పాలకుడు సంక్షేమం గురించి మాట్లాడలేడు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నాయకుడు కాదు. యువత మేల్కొంటే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది. యువత ఉద్యమం యువతగా మారాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఈ యొక్క మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఈ సినిమా వ్యామోహం, క్రికెట్ వ్యామోహం, ఫ్యాన్స్ వ్యామోహం, వీటి నుంచి యువత బయటపడాలి.
మన పూర్వీకులైన మనకు ప్రాణాలు అర్పించింది, హక్కులు ప్రసాదించిన మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్ ఇలాంటి మహానుభావులందరినీ మనం ఆదర్శంగా తీసుకొని యువత ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే పెద్ద మార్పుని కలుగజేస్తుందో మన దేశంలో కూడా మార్పు తీసుకురావడానికి యువత కంకణం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్.